సాధారణంగా వర్ణ వ్యవస్థలో అలా ఉండదు. కానీ ఇన్ ది పీరియడ్ ఆఫ్ శాతవాహనాస్ వర్ణ సిస్టమ్ బికెమ్ ఏ నాట్ రిజిడ్ బట్ ఫ్లెక్సిబుల్. ఒక దాంట్లో నుంచి మరో దాంట్లోకి మారొచ్చు కళ్యాణి. మీకు పెద్ద ఉదాహరణ చెప్పనా నేను మీకు పెద్ద ఉదాహరణ చెప్పనా నాన్న మీ అందరికీ. శాతవాహనులు బ్రాహ్మిన్స్, వాళ్ళు రూలర్స్ కాదు. సింపుల్, అయిపోయి. శాతవాహనులు బ్రాహ్మణులు పరిపాలన చేయకూడదు. పరిపాలన ఎవరు చేయాలి? అకార్డింగ్ టు వర్ణ సిస్టమ్ క్షత్రియులు చేయాలి. బ్రాహ్మణుడు ఏమంటాం, వర్ణ వ్యవస్థలో పెద్ద అని అనుకున్నప్పుడు అప్పటి సంప్రదాయం ప్రకారం బ్రాహ్మణుడు గురువుగా, మంత్రిగా బ్రాహ్మణుడు ఉంటాడు. క్షత్రియుడు పరిపాలన చేయాలి, వైశ్యుడు వ్యాపారాలు చేయాలి, వ్యవసాయం చేయాలి, శూద్రుడు పై ముగ్గురికి సర్వీస్ చేయాలి అని మనుధర్మ శాస్త్రంలో రాశాడు. అది మంచి పద్ధతి కాదు, అది మనం ఖండించాలి. బట్ ఆ రోజున్న పరిస్థితుల్లో వాళ్ళు రాయడం జరిగింది. వర్ణ వ్యవస్థ నేను ఖండిస్తా, నేను ఒప్పుకున్న వర్ణ వ్యవస్థని. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి శాతవాహనులు బ్రాహ్మణులు చేయాల్సిన పని కాకుండా వీళ్ళు క్షత్రియులు చేయాల్సిన పని చేస్తూ 450 ఏళ్ళు వెళ్ళారు. క్షత్రియులే ఆశ్చర్యపోయేటట్టుగా, క్షత్రియులే అదిరిపోయేటట్టుగా దెరువులు నా 450 years బ్రాహ్మణుల ఎజెండాలో పరిపాలన లేదు. బ్రాహ్మణులు మంత్రాలు, యజ్ఞాలు, యాగాదులు, కర్మకాండలు, క్రతువులు, రాజగురువులుగా, మంత్రులుగా, సలహాలు ఇచ్చే అడ్వైజర్స్గా ఉన్నారు తప్ప హిస్టరీలో శాతవాహన బ్రాహ్మణులు పాలకులు అవ్వడం విచిత్రం. ఇండియాలో అయ్యారులే సుంగులు కణువులు కొద్ది కాలమే, కానీ మన దగ్గర అట్ట కాదు. 450 ఏళ్ళు వెళ్ళారు. బట్ వీళ్ళు బ్రాహ్మిన్స్, బట్ క్షత్రియులు చేయాల్సిన పని చేశారు. ఏకంగా రాజుల దగ్గరే ఈ మార్పు ఉంది. అందువల్లే వర్ణ వ్యవస్థ ఉంది, ఖచ్చితంగా ఉంది, బట్ సులువుగా ఉంది.